ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ఉగ్రదాడులకు ధీటుగా సమాధానం చెప్పామన్నారు బీజేపీ నేతలు. భారత్ సత్తా ప్రపంచానికి చూపించామన్నారు. వికసిత భారత్ సాధించేందుకు సంకల్పంతో మోదీ పనిచేస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం విషయంలో పార్టీ స్టాండ్ మారదని, పార్టీ స్టాండ్కి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పేనన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పాలనలో దేశంలో అన్ని కుంభకోణాలేనని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కానీ ప్రధాని మోదీపై ఒక్క అవినీతి మరక కూడా లేదని చెప్పారు. గతంలో పాకిస్తాన్ ఐఎస్ఐతో చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. హైదరాబాద్ సహా అన్ని పట్టణాల్లో పాక్ ఉగ్రదాడులు చేసిందన్నారు. పాక్ దాడులపై నిస్సహాయ పరిస్థితి ఉండేదన్నారు. కానీ మోదీ వచ్చాక ఉగ్రదాడులకు బుద్ధి చెప్పామని, భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ సంకల్ప సభ నిర్వహించారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనను పురస్కరించుకొని వికసిత్ భారత్ సంకల్ప సభ ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. ఒక్క రోజు కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అనో, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ₹1 దుర్వినియోగం చేసిందనో ఏ ఒక్కరు కూడా ఈ దేశంలో విమర్శించలేదంటే దానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వము నీతివంతమైనటువంటి నాయకత్వం అని. అప్పుడున్నటువంటి ప్రధాని, అప్పుడున్నటువంటి పార్టీలు ఏ రోజు కూడా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే మన పోలీసులు కావచ్చు, మన సైనికులు కావచ్చు, మన సివిలియన్స్ కావచ్చు, ఎవరి మీద దాడి జరిగినా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితులు ఉండి. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందో మనకు తెలుసు. వికసిత భారత్ సాధించేందుకు సంకల్పంతో మోదీ పనిచేస్తున్నారని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్. 2045 వరకు వికసిత్ భారత్ ఏర్పాటు తప్పకుండా జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ ఆశయాలను నెరవేర్చే బాధ్యత మన అందరిపైన ఉందని తెలిపారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం బీసీల హక్కులను కాలరాస్తూ రేవంత్ రెడ్డి కులగణన చేశారని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. స్వతంత్రం తర్వాత మొదటిసారిగా మోదీ కులగణన చేయాలని నిర్ణయించారని తెలిపారు బీజేపీ లీడర్స్. भारत को एक विकसित भारत बनाने के संकल्प के साथ में काम कर रहे हैं. आज का ये कार्यक्रम भी एक विकसित भारत का संकल्प लेने का कार्यक्रम है. हम सब जानते हैं कि 2047 यानी आजादी के 100 वर्ष पूरा होने तक हमारा यह देश एक विकसित भारत बने, ऐसा एक संकल्प लेकर मोदी जी के नेतृत्व में हम सब ने काम को प्रारंभ किया है. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ జనగణనలో ఏ కులగణన అంశాన్ని 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటి వ్యక్తి ఇవాళ ఆ యొక్క అంశం మీద నిర్ణయం తీసుకొని, ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక చరిత్రాత్మక నిర్ణయం ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నది నగ్న సత్యమని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు 38,000 కోట్ల అంచనాలను 1,20 కోట్లకు పెంచారన్నారు. అవినీతి కేసుల్లో సీఎం రేవంత్ కేసీఆర్ ను కాపాడుతున్నారని ఫైర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ స్టాండే బీజేపీ స్టాండ్ అన్నారు. కొందరు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఊసరవెల్లిలాగా విధానాలు మార్చుకునేది బీజేపీ పార్టీ కాదని అన్నారు బండి సంజయ్. కూడా ఏ ఒక్క అవినీతి ఆరోపణలో ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి అలా స్పష్టం చేస్తాం. కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం. రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని మర్యాదపూర్వకంగా కలిశారు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, ముథోల్ శాసనసభ్యులు రామారావు పటేల్. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనుల హక్కులను కాపాడాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కోరారు బీజేపీ ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో ప్రత్యేకించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై గవర్నర్ కు వివరించారు. గిరిజన గ్రామాలకు రోడ్లు లేవని, అటవీ అనుమతులు ఇవ్వటం లేదన్నారు. ఎంతో మంది గిరిజనులు కనీస వైద్యం కోసం అంబులెన్స్ రాకకు కూడా నోచుకోక అసువులు బాస్తున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చారు బీజేపీ లీడర్స్. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు నిర్ధారించింది సిట్. మనోహర్ రెడ్డికి ఫోన్ చేశారు సిట్ అధికారులు. 2-3 రోజుల్లో విచారణకు రావాలని అన్నారు అధికారులు. బండి సంజయ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు మనోహర్ రెడ్డి. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జిగా వ్యవహరించారు మనోహర్ రెడ్డి.